సిద్దిపేట జిల్లాలో సుపారీ గ్యాంగ్ హత్య ప్రయత్నం కేసు వెలుగులోకి వచ్చింది. భూ వివాదాలు చివరికి సుపారీ గ్యాంగ్లతో హత్య చేయించడానికి కొందరు వెనకాడడం లేదు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవల్లి గ్రామంలో తలెత్తిన ఓ భూ వివాదంలో పుల్లగుర్ల ఎల్లారెడ్డి అనే వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన పుల్లగుర్ల ఎల్లారెడ్డి అనే వ్యక్తిని కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని సుపారీ గ్యాంగ్ ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్స్, మారుతి స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోయిన నెల 22వ తేదీ రాత్రి యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి 23వ తేదీ మనకు ఫిర్యాదు రావడం జరిగింది. దాంట్లో సారాంశం ఏమనగా ఎల్లారెడ్డి అనే వ్యక్తి బైక్ పైన వెళ్తుండగా తన ఇంటికి వెళ్తుండగా చిన్నగుండవెల్లి గ్రామస్తుడు చిన్నగుండవెల్లి గ్రామ శివారులో అతనికి యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఒక గుర్తు తెలియని కారు అని మాత్రమే తెలుసు. మొదట దీన్ని యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణలో దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు రావడంతో సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్ గారు మరియు సిఐ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దీంట్లో గూటుపుటాన్ని జరిగిందని నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి గాయస్తుడు ఎల్లారెడ్డి మరియు అతని నైబర్ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి బాట విషయంలో పంచాయతీ ఉంది. దాని విషయంలో చాలాసార్లు గొడవలు జరిగి పెద్ద మనుషుల ముందల పంచాయతీలు జరిగి దానికి సంబంధించిన అవమానాలు పరంగా కొద్దిగా కక్ష పెంచుకొని నేను ఎలా అయినా ఇతన్ని రివెంజ్ తీర్చుకోవాలనే ఒక పథకం ప్రకారం శ్రీనివాస్ రెడ్డి తన యొక్క బంధువులైనటువంటి సాగర్ మరియు భరత్ అనే వారితోటి చర్చించగా వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి పరశురాములు అనే ఇర్కోడ్ గ్రామానికి సంబంధించినటువంటి అతన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఆ యొక్క క్రమంలో పరశురాములు శ్రీనివాస్ రెడ్డి ఈ యొక్క ఎల్లారెడ్డిని చంపడానికి మొత్తం 10 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొదట 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత